ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీ అందరికీ ఈ యొక్క సాయంత్రపు వేళ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మధ్య రీసెంట్గా అమెరికా దేశంలో 31 సంవత్సరాల యవ్వన దైవజనుడిని అమెరికా ప్రజలు కోల్పోవడం జరిగింది. ఆయనకు భార్య, 2 పిల్లలు. ఆ కుటుంబ ఆదరణ కొరకు మన అనుదిన ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు తనకిచ్చిన జ్ఞానమును బట్టి అమెరికా దేశము పాడైపోవచ్చు ఉన్నది అని 18 సంవత్సరాల వయసులో టర్నింగ్ పాయింట్ USA అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి యూనివర్సిటీస్లో, స్ట్రీట్స్లో, వీధులలో యవనస్తుల మధ్య దేవుని మాటలు చెప్పుచు ఎంతోమందిని హృదయాలను దేవుని వైపు మళ్లించిన ఒక మంచి దేవుని బిడ్డ ఈ దినము అమెరికా ప్రజలు కోల్పోయారు. గన్తో షూట్ చేసి ఆయనను చంపారు. దేవుడు తన మరణాన్ని దేవుడు అంగీకరించాడు. ఎందుకంటే యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలది. అందును బట్టి దేవునికి వందనాలు. ఆ యొక్క కుటుంబ ఆదరణ కొరకు, 2 పిల్లల కొరకు మన అనుదిన ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుందాం. హతసాక్షి చార్లీ కిర్క్ ఈ దినాన ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమందిలో ఉజ్జీవము రగిలి రోడ్స్ మీద చార్లీ కిర్క్ సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆ యొక్క మరణము ఎంతోమందిలో ఒక ఉజ్జీవాన్ని రగిలించింది. అలాగే మన దేశంలో కూడా మార్చిలో బ్రదర్ ప్రవీణ్ పగడాలను మనం పోగొట్టుకున్నాం. ఆయన హతసాక్షి అయ్యాడు. ఆయన చేసిన సేవ మనందరికీ తెలుసు. ఆ భార్య, ఆ బిడ్డల కొరకు కూడా మన అనుదిన ప్రార్థనలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే బ్రదర్ ప్రకాష్ గంటెల గారు అనారోగ్యంతో ఆయన మరణించాడు. ఎంతోమందిలో ఉజ్జీవాన్ని రగిల్చిన దేవుని సేవకులు వీరు. ఈ కుటుంబాల కొరకు మన అనుదిన ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు విడువబడిన కుటుంబాలు ఆదరించబడలాగున దేవుడు ఆ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్.